పుష్ప 1, పుష్ప 2 సార్ రంగస్థలం తర్వాత ఈ రెండే చేశారు. అంటే వాటిల్లో ఎట్లా ఉంది అంటే 1 కంటే 2 లో ఎక్కువ మీకు ప్రొడక్షన్ సెట్లు అవన్నీ ఎక్కువ వేశారు అని అన్నారు. ఎస్ 1లో అవుట్డోర్ షూట్స్ చాలా ఉన్నాయి. సో 1 ఫిజికల్గా చాలా డిమాండింగ్ ఉంది. పుష్ప 1లో మేము బయట వెళ్ళి షూట్ చేసాము. అండ్ పుష్ప 2లో ఇక్కడే హైదరాబాద్లో మాక్సిమం ఇక్కడే హైదరాబాద్లో సెట్స్లో చేసాము. చాలా అంటే చాలా సెట్స్లోనే ఉంది మూవీ. అది పుష్ప 2కి వచ్చేసరికి పాట ఒకటి ఉంటది కదా, లాస్ట్ ఒక సాంగ్ లేడీ గెటప్ లో చేస్తారు. అసలు అది చూస్తే ఇట్లా గూస్ బంప్స్ వస్తాయి. అది మొత్తము ఆ సెట్ చాలా బాగుంటుంది. అది కూడా మీరు చేసింది? మేమే చేసాము. ఇంకా మొత్తం మూవీలో పూర్తిగా మూవీ ప్రొడక్షన్ డిజైనర్. సో ఆ సెట్ మొత్తం అది చాలా పెద్ద సెట్, రామోజీ ఫిల్మ్ సిటీలోనే చేసాము. ఆ సెట్ యాక్చువల్లీ ఒక స్టూడియో ఫ్లోర్ లో రాలేదు. యాక్చువల్గా చూస్తే అది జాతర బయట చేయాలి, ఓపెన్ టు స్కై ఉంటది. బట్ ఫర్ లైక్ మేకప్ అండ్ ఆల్ రీజన్స్ ఉన్నాయి కదా, సో ఓపెన్ టు స్కై చేస్తే ఇంకొకటి రాత్రి చేయాలి. రాత్రి అంతా ప్రాక్టికల్ ఉండదు. యాక్టర్ ఎవ్రీ లైక్ పెద్ద సీక్వెన్స్ కదా, సో చాలా నంబర్ ఆఫ్ డేస్ ఉంది అందులో షూటింగ్ డేస్. సో యాక్టర్ ఎవ్రీ డే రాత్రి అవ్వాలి. అండ్ నాట్ ఓన్లీ ఈవెన్ అల్లు అర్జున్ గారు, హీరోయిన్ అందరం, ఈవెన్ డైరెక్టర్. సో రాత్రి షూట్స్ లో ఏమైతుంది, ఒక 2-3 రోజు ఉంటే ఓకే, ఎక్కువ రోజు ఉంటే అందరిది ప్రొడక్టివిటీ తక్కువ అయిపోతుంది. సో ఈ ఆలోచనతో ఇంకా మేకప్ ఉంది, మేకప్ పోతుంది, ఇంకా లైట్ కంట్రోల్ చేయడానికి కూడా ఒక ఛాలెంజ్ అయిపోతుంది. అది సడన్ గా వర్షం అది వచ్చినా మీకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇంకా లైక్ జాతర రాత్రియే చూపించాము కదా, సో డే టైంలో మళ్ళీ బయట షూట్ చేస్తే ఇంత కవర్ చేసి అది. సో ఫైనలీ ఆ జాతర మేము లోపల ఒక ఫ్లోర్ లో చేసాము. సో ఒక ఫ్లోర్ లో కూడా లేదు, అది 2 floors లో. రామోజీ ఫిల్మ్ సిటీలో మొత్తం పెద్ద ఒక ఫ్లోర్ ఉంటది, అండ్ దాని ముందు ఇంకో ఫ్లోర్ ఉంటది. ఇంకా మధ్యలో రోడ్ కూడా మేము యూజ్ చేసి ఫుల్ జాతర మతలబ్ టెంపుల్ క్యాంపస్ అండ్ జాతర ఫైటింగ్ సీక్వెన్స్ అన్ని అందులోనే ఉంది. ఫైటింగ్ సీక్వెన్స్ కూడా సెట్ లోనే ఉంది. పూర్తిగా అది సెట్, అది బయట రాలేదు అసలు. ఆ ఫుల్ సీక్వెన్స్, సాంగ్, ఫైట్, మళ్ళీ ఇంకో సాంగ్ పూర్తిగా అందులోనే జరిగిపోయింది సెట్.